హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం దుబాయ్ వీడియోలో డే 2లో ఉన్నామన్నమాట. ఈ దుబాయ్ వీడియోస్ ఏమో కానీ నాకు అసలు దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత ఇన్ని డేస్కి నేను వీడియో ఎడిటింగ్ చేస్తాను అస్సలు అనుకోలేదు ఫ్రెండ్స్. అసలు దుబాయ్లోనే కంప్లీట్ అయిపోతుంది వీడియోస్ అన్నీ, ఏ డే అక్కి ఆ డే అనుకున్నాను. బట్ అంతా ఉల్టా అయిందనమాట. ఇప్పుడు నాకు కంటెంటే అసలు గుర్తే రావట్లేదు, ఏ రోజు ఎక్కడికి వెళ్ళాము అన్న విషయమే గుర్తు రావట్లేదు. సో అదన్నమాట మ్యాటర్. ఈరోజు డే 2లో ఎక్కడికి వెళ్ళాము అంటే, ఫస్ట్ మేము దుబాయ్ మాల్కి అయితే వెళ్ళాము. దుబాయ్ మాల్ అంటే షాపింగ్ పర్పస్ కాదండి, మేము వెళ్ళింది బుర్జ్ ఖలీఫాకి అయితే వెళ్ళామన్నమాట. గ్యాప్ ఎందుకు వచ్చిందంటే మర్చిపోయాను ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళామన్న మ్యాటర్. ఇప్పుడు నా మతిమరుపు పక్కన పెట్టేసి మనమైతే మ్యాటర్లోకి వెళ్ళిపోదాము. దుబాయ్ మాల్ అనేది మేము సరిగ్గా చూడలేదు ఫ్రెండ్స్. చాలా బాగుంది. అంటే గ్రౌండ్ ఫ్లోర్లోనే చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. అయితే మాకు ఇక్కడ మా గైడ్ చెప్పింది ఏంటి అంటే, మీరు ఇక్కడ తప్పిపోతారు, జాగ్రత్తగా ఉండండి, చాలా పెద్ద మాలు, కనుక్కోవడానికి కూడా చాలా కష్టము, అందులోనూ మా దగ్గర ఫోన్స్ పనిచేయవు కదా. సో అక్కడ రీఛార్జ్ చేసిన వాళ్ళకే పనిచేస్తుంది, నా ఫోన్ అయితే అస్సలు పనిచేయదు అనమాట. సో అందుకని తను చెప్పాడనమాట, ఏంటి ప్రాబ్లం వస్తే ఎలా ఉండాలి అని ఒక ప్లేస్ చూపించి, అక్కడికి ఏదన్నా మీరు తప్పిపోతే అక్కడికి వచ్చి ఉండండి, నేను అక్కడ ఉంటాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు మమ్మల్ని వదిలేసి. అయితే మేము ఇక్కడ ఎందుకు క్యూలో ఉన్నాము అంటే, మీకు ఆల్రెడీ చెప్పాను కదా మేము బుర్జ్ ఖలీఫా చూడడానికి వచ్చామని. ఆ వెళ్ళే ప్రాసెస్లో క్యూలో ఉన్నాం ఫ్రెండ్స్. అసలు చూసారా ఎంతమంది ఉన్నారో. మాకు ఈ క్యూ చూసే సగం షాక్ అనిపించింది. అసలు ఎంత క్యూ అంటే లిటరల్గా మాకు ఒక లిఫ్ట్ ఎక్కడానికి 2 hours పట్టింది ఫ్రెండ్స్. అవును, మీరు విన్నది నిజమే, నేను అన్నది నిజమే. మాకు లిఫ్ట్ ఎక్కడానికి 2 hours పట్టింది బుర్జ్ ఖలీఫా లిఫ్ట్ దగ్గరికి వెళ్ళడానికి. సో ఎంత క్యూ అంటే మీరే అర్థం చేసుకోండి. ఇంకా అంటే మేము ఫ్రైడే రోజు వెళ్ళాము, అందుకని అంత క్యూ ఉందో లేకపోతే ఏమో తెలియదు. కానీ ఇక్కడ చూసారా నేను, అంటే కింద కూర్చున్నాము మేము, ఇంకా ఎంతసేపటికి అది రావట్లేదు ఇంకా లిఫ్ట్. సో ఇంకా మాకు కాళ్ళు పెయిన్ అంటే మనకి చాలా వెయిటింగ్ ఉందన్నమాట. అందుకని నేను పిల్లలైతే కూర్చున్నాము, అక్కడ గ్యాప్ వచ్చిన ప్రతి చోట కూర్చుంటున్నాము. తర్వాత మళ్ళీ క్యూ స్టార్ట్ అవ్వగానే మళ్ళీ వెళ్ళిపోతున్నాం అనమాట. అంటే కొన్ని చోట్ల కూర్చోడానికి కూడా లేదు, వాళ్ళు ఒప్పుకోవట్లేదు, కూర్చోవద్దు ఇక్కడ కూర్చోవద్దు అని అంటున్నారు సెక్యూరిటీ. సో అలా ఉంది సిచ్యువేషన్, ఏం చేయాలి కానీ తప్పట్లేదు. మధ్యలో ఇరుక్కుపోయాము, టికెట్స్ తీసుకున్నాము, అటు వెనక్కి వెళ్ళలేము, అటు ముందుకి వెళ్ళలేక అలాగే కంటిన్యూ చేస్తున్నాము. మా బ్యాచ్ వాళ్ళ రియాక్షన్ అయితే ఎలా ఉందంటే, ఏంట్రా బాబు అసలు తిరుపతి దేవస్థానానికి వెళ్ళినా కూడా ఇంతగా ఉండదు, ఒకవేళ ఉన్నా కూడా ఒక ఫీల్ ఉంటుంది. అది మనం దేవస్థానం అంటే దేవుణ్ణి చూడగానే మనం పడిన కష్టమంతా పోతుంది కదా, సో అలా ఫీల్ ఉంటుంది. బట్ ఇది అలా కాదు, ఒక్క లిఫ్ట్ కోసము అక్కడ ఎవ్వరు దేవుళ్ళు లేరు, ఏమీ లేరు, ఒక్క లిఫ్ట్ కోసము 2.5 hours వెయిట్ చేసాం ఫ్రెండ్స్ మేము. మధ్యలో ఇది వచ్చిందనమాట. ఇదేంటి అంటే, బుర్జ్ ఖలీఫాని ఎలా స్టార్ట్ చేశారు, ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు, దాన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేశారు అన్నది మొత్తం మనకు వీడియోస్ వేసి చూపిస్తూ ఉన్నారనమాట. ఇది చూడగానే నాకు రిలీఫ్గా అనిపించింది. ఎందుకు అంటే, ఇది చూడగానే ఇంకా వచ్చేసింది, లిఫ్ట్ వచ్చేసింది అనుకున్నాను. బట్ ఇది వచ్చేసరికి సగం కూడా అవ్వలేదు మేము వచ్చింది, ఇంకా మేము వచ్చినంత ఉందన్నమాట. సో లిటరల్గా చాలా చిరాకు వచ్చేసింది. చాలా అంటే ఫుడ్ కూడా తినలేదు మేము, తొందరగా అయిపోతుంది, ఒక 1 hour హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది, మేము వెళ్ళేసి రావచ్చు అన్న థాట్లోటి వెళ్ళాము, స్టార్ట్ అయ్యాము. బట్ అక్కడికి వెళ్ళేసరికి పాపం పిల్లలు కూడా ఎంత కష్టపడ్డారో. మేము వెళ్ళిన డే ఫ్రైడే అట్లా ఉందో లేకపోతే ఎవ్రీడే అలాగుంటుందో తెలీదు, కానీ ఫుల్ రష్ ఉందన్నమాట ఆ రోజు. అస్సలు నిజంగా అబ్బో, ఫన్నీ థింగ్ అంటే ఇదే ఫ్రెండ్స్, నేనైతే ఎప్పుడూ చూడలేదు ఒక లిఫ్ట్ కోసం. అమ్మయ్య ఫైనల్గా లిఫ్ట్ దగ్గరికి వచ్చేసాము, ప్రాణం అయితే లేసి వచ్చిందనమాట. అవర్స్ మేము లిఫ్ట్ కోసం ఎందుకు వెయిట్ చేయాలి, ఆ లిఫ్ట్కి ఉన్న స్పెషాలిటీ ఏంటి అనేది ఇక్కడ మీరు చూసేయండి. అసలు కౌంటింగ్ ఎలా చేంజ్ అవుతున్నాయో, అవి కౌంటింగ్ కాదు,
ఫ్లోర్స్ అన్నమాట. మేము మామూలుగా వెళ్ళాల్సింది 124 ఫ్లోర్స్. ఇది మేము కౌంటింగ్ చదివేలోపు ఇంకా వేరే నెంబర్స్ అయితే చేంజ్ అయిపోతున్నాయి. అంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి. ఇది స్పీడ్ లేకి మామూలు స్పీడ్ కాదు ఫ్రెండ్స్, ఈ లిఫ్ట్కున్న స్పీడు. ఎందుకు అంటే ఇన్నే ఫ్లోర్స్ మా అపార్ట్మెంట్లో ఎక్కాలంటే మినిమం 2-3 డేస్ పట్టిద్ది 124 ఫ్లోర్స్ ఎక్కాలంటే. బట్ ఇక్కడ ఏంటి అంటే 60 సెకండ్స్లలోనే, అంటే 1 మినిట్ లోపే మనము 120 ఫ్లోర్లో అయితే ఉంటాము. అసలు లిటరల్గా ఇంత స్పీడ్ అంటే నిజంగా వండర్ కదా. ఇంత స్పీడ్గా వర్క్ అవుతున్న ఈ లిఫ్ట్ దగ్గరే ఇంత క్రౌడ్ ఉందంటే ఇంకా ఏ రేంజ్లో క్రౌడ్ వచ్చి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మాకు 2.5 అవర్ పట్టింది ఈ లిఫ్ట్. నేనైతే లిఫ్ట్లోకి వచ్చేసాను. ఇక్కడ చూసారా, లిఫ్ట్లో కూడా మనకి నార్మల్గా పెట్టలేదు థీము, అసలు ఎంత బాగా పెట్టారో. ప్రతిదీ ఒక వావ్ అనిపించేలా ఉందన్నమాట. లిఫ్ట్ లోపల కూడా చూడండి ఎంత బాగా క్రియేట్ చేశారో. నా బ్యాక్గ్రౌండ్ ఇలా వస్తుంది, పైన బ్యాక్గ్రౌండ్ మొత్తం వస్తుందన్నమాట. ఆఫ్టర్ 60 ఫ్లోర్స్ తర్వాత మన చెవులు అనేది కొంచెము డిస్టర్బెన్స్గా ఉంటుంది, కొంచెం దిమ్గా అనిపిస్తుంది. సో ఆ తర్వాత 60+ నుంచి కొంచెం అలాగే కంటిన్యూ అవుతుందిలేండి. సో దూదులు అవన్నీ పెట్టుకుంటే కాటను మంచిగా అనిపిస్తుంది, కానీ మాకు అవన్నీ ఏం తెలియదు కదా. సో అలా వెళ్ళిపోయాము, కొంచెం అలా అనిపించింది అనమాట. సో ఈసారి ఎవరైనా వెళ్ళేటప్పుడు బుర్జ్ ఖలీఫాకి, దుబాయ్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కాటన్ అయితే పెట్టుకోండి. కాటన్ గురించి అయ్యో కాటన్ తీసుకురాలేదే అని అనుకొని ఆ లిఫ్ట్ని అటు ఇటు చూస్తూ మేము హ్యాపీగా ఫీల్ అయ్యే లోపే వచ్చేసింది. 24 ఫ్లోర్స్ అయితే ఎక్కేసాము అప్పుడే. అసలు నిజంగా ఎంత ఫాస్ట్గా వచ్చిందో కదా. ఇక్కడికి ఓపెన్ అవ్వగానే ఒక వింత ప్రపంచంలోకి వచ్చినట్లే ఉంది. అంటే అంత హైట్ కదా. సో చాలా హైట్లో ఉన్నాం మేము. అసలు చూడగానే ఆ దుబాయ్ వ్యూ అయితే అబ్బా, నిజంగా నాకు వర్డ్స్ అనేది రావట్లేదు ఫ్రెండ్స్. కన్నుల విందుగా ఉంది. అయితే ఎంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ అంటే నిజంగా సూపర్ అని చెప్పాలి. ప్రతిదీ కూడా దుబాయ్లో ఇదొక్కటే కాదు, బుర్జ్ ఖలీఫానే కాదు, వెళ్ళే ప్రతి ప్లేస్లోనూ ఏదో ఒక స్పెషల్ ఉందన్నమాట. దుబాయ్ స్పెషల్ గురించి పక్కన పెట్టేస్తే ఇప్పుడు మన కెమెరాని కొంచెం వ్యూ వైపు తిప్పేద్దాము. అసలు ఎంత బాగుందో ఒక్కసారి చూడండి. చూసి ఎలా ఉంది అనేది కమెంట్ సెక్షన్లో రాయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకు అంటే అసలు నాకు చెప్పడానికి కూడా రావట్లేదు, అంత బాగుంది ప్రతిదీ కూడాను. అసలు ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే దుబాయ్ స్పెషల్ ఏంటి, అసలు దుబాయ్ని మనం ఎందుకు చూడాలి, వెళ్ళే ప్లేస్ని ఎందుకు విజిట్ చేయాలి, ఏముంది స్పెషల్ అన్న విషయాలన్నీ నెక్స్ట్ వీడియోస్లలో వస్తూ ఉంటాయి. చూసి ఎంజాయ్ చేయండి నాతో పాటు మీరు కూడా. అసలు చూడండి ఒక్కసారి, అసలు ఎంత బాగుందో కదా. లిటరల్గా నాకైతే సూపర్గా అనిపిస్తుంది. ఒక ఎడారిని వీళ్ళు ఎంత అందంగా తీర్చిదిద్దారంటే నిజంగా ఒక శిల్పి ఒక రాయిని ఎంత అందంగా చెక్కగలడో, వీళ్ళైతే ఇసుక ప్రాంతాన్ని ఇంత అందంగా చేశారంటే నాకు నిజంగా వండర్ అనిపిస్తుంది. నాకు నిజంగా దీన్ని వర్ణించడం రావట్లేదు కానీ, బట్ ఇదే కంటెంట్ వేరే ఇన్ఫ్లుయెన్సర్ అయితే ఎంత బాగా వర్ణిస్తారు అంటే వాళ్ళ లాంగ్వేజ్ తోటి, వాళ్ళ స్లాంగ్ తోటి నాకైతే నిజంగానే అనిపిస్తుంది. బట్ నాకు అంత క్రియేటివిటీ లేదు. సో నాకున్న దాంట్లో కొంచెం అలా వాడుతున్నారన్నమాట. ఏంటి ఫ్రెండ్స్, మీలో కూడా చాలామంది ఫొటోస్ అంటే ఇష్టం లేకుండా, ఫొటోస్ దిగాలంటే చాలా కష్టంగా ఇలా బ్యాచ్కి ఒకరు ఉంటారు కదా, వాళ్ళని తీసుకుపోయి ఈ బుర్జ్ ఖలీఫా ముందు పెట్టండి. అస్సలు ఫోటో తీయకుండా ఎలా ఉండగలుగుతాడో నేను చూస్తాను. నిజంగా లిటరల్గా అంత బ్యూటిఫుల్గా ఉందన్నమాట. అసలు వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో. అసలు మనం అంత పైనుంచి వాటి హెడ్ పైన మనం కూర్చున్నట్లుగా అనిపిస్తుంది. అక్కడి నుంచి చూస్తూ ఉంటే బిల్డింగ్స్ పైన కూర్చున్నట్లుగా అనిపిస్తుంది అనమాట. సో మా ఫొటోస్ అన్నీ పూర్తి చేసుకున్నాక, మా ఫొటోస్, రీల్స్, వీడియోస్ అన్నీ తీసుకున్నాక ఇంకా పక్కనే షాపింగ్ ఉంటుంది అనమాట. అంటే మళ్ళీ లిఫ్ట్ దగ్గరికి క్యూ వెళ్ళడానికి అక్కడ షాపింగ్ అని అయితే ఉంది. షాపింగ్ చేయాల్సిన వాళ్ళు అక్కడ షాపింగ్ చేసుకోవచ్చు, లేదు అంటే లిఫ్ట్ దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ కిందకి వచ్చేయచ్చు అనమాట. సో అదైతే ప్రాసెస్. ఇప్పుడు మీరు వ్యూ అయితే చూసేయండి ఫ్రెండ్స్, నేనైతే డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు.
ఇక్కడ నుంచి మనకి షాపింగ్ పాయింట్ వస్తుందన్నమాట. ఇక్కడ నుంచి మనము కొంచెం ఇది షాపింగ్ అంతా దాటుకొని వెళ్తే మనకు లిఫ్ట్ వచ్చేస్తుంది. సో ఇక్కడ వాటర్ బాటిల్స్ కానీ బుర్జ్ ఖలీఫా సింబల్స్ అవన్నీ ఉన్నాయి. ఎవరన్నా కావాలి అనుకున్న వాళ్ళు అక్కడ తీసేసుకోవచ్చు అనమాట. సో అది అయిపోయాక మేమేంటి అంటే ఇంకా బయటకొచ్చాము. బయటకొచ్చాక అప్పటికే లేట్ అయిపోయింది కదా! లంచ్ చేసేసి ఇక్కడ బీచ్ ఉందనమాట. బీచ్ దగ్గర వదిలారు. ఒక 10, 15 మినిట్స్ ఇక్కడ ఎంజాయ్ చేయండి. తర్వాత వెళ్ళిపోదాం అని చెప్పేసి అన్నారనమాట గైడు. సో ఇక్కడ మేము దిగేసి మాకసలు బీచ్ చూస్తే ఆగుతారా చిన్న పిల్లలు గానీ. అసలు ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో ఈ బీచ్ కూడా. అసలు ఇక్కడైతే మాకు మేము నిజంగా ఇక్కడ 1 అవర్ 1 డే ఇక్కడ స్పెండ్ చేయాలి అలా ప్లాన్ చేసుకోవాల్సింది. కానీ మాకు తెలీదు కదా ఇంత బాగుంటుందని. సో పిల్లలతోటి రీల్స్ చేసి ఫొటోస్ దిగేసి ఆ బీచ్ని ఎంజాయ్ చేసేసి మళ్ళీ రిటర్న్ అయిపోయామన్నమాట. ఎందుకంటే మా గైడ్కి బాగా తెలుసు అంటే మన ఇండియన్స్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే వాటర్ని చూసినా అంటే కొంచెం మనం కొంచెం ఫీల్ హ్యాపీ కదా. సో మేము బీచ్ దగ్గరికి వెళ్తే ఇప్పుడప్పుడల్లా రామని అతను బాగా తెలుసు. సో మొత్తుకుంటున్నాడు, రండి రండి రండి, టైం అయిపోతుంది రండి, టైం అయిపోతుంది రండి. అది ఇసుక అంటే వాటర్లో మనము బీచ్లో తడిస్తే ఆ ఇసుక అంతా డస్ట్ అంతా బస్లో అవుతుందని. బస్లో వాళ్ళకి ఏంటి అంటే కొంచెం కూడా డస్ట్ కనిపించకూడదు. సో అట్లా కనిపిస్తే ఫైన్ వేస్తారంట. అందుకని అతను మళ్ళీ ఇక్కడి నుంచి ఇసుక తొక్కేసి మనం బస్సు అంతా పాడు చేస్తామేమోనని అతను వాటర్లో రండి రండి తొందరగా రండి, ఆ టైం అయిపోతుంది టైం అయిపోతుంది అని చెప్పేసి మమ్మల్ని హడావిడి చేసి తీసుకొచ్చాడు. సో ఫైనల్గా మేమైతే బీచ్ని బాగా మిస్ అయ్యాము. నా నాతో పాటు వచ్చిన మా ఫ్రెండ్స్ అందరూ బాగా మిస్ అయిపోయారనమాట బీచ్ని. ఇంకా 1 డే అట్లా ప్లాన్ చేసింటే మంచిగా ఉండేది. సో అప్పటికి మేము ఆ టైంలో కూడా నైట్ టైంలో కూడా మేము ఆస్వాదిస్తూనే ఉన్నాము. అంటే కొద్దిసేపు కూర్చొని ఇసుకలో కూర్చొని ఆ వాటర్ని అసలు వాటర్ తెలుసా ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉన్నాయో. ఇంకొకటి ఇక్కడ మీరు గమనించినట్లయితే అక్కడ అలలే రావట్లేదు. దానికి కూడా ఒక స్పెషల్ స్టోరీ ఉంది. అది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. సో ఇప్పుడు మేమైతే రిటర్న్ అయిపోయాము అక్కడి నుంచి. మా గైడ్ బాధ భరించలేక రిటర్న్ అయిపోయాము. సో ఇప్పుడు వస్తున్న ఒక ఫేమస్ ప్లేస్ అయితే మీరే గెస్ చేసి చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఒక మిరాకిల్ ఉంది ఫ్రెండ్స్, అది మా గైడ్ నోటి గుండానే వినండి. ఏంటి స్పెషల్ ఈ ప్లేస్కి అని మీరే వినేయండి. కింద కూడా కట్టేశారా? పైన అంతా సముద్రం ఉంటుందా ఇప్పుడు? ఇప్పుడు మనము టనల్ లోపలికి వెళ్తున్నాం కదా, ఈ టనల్ వచ్చేసి వన్ ఆఫ్ ద మిరకల్. మనము సముద్రం లోపలికి వెళ్తున్నాం. ఈ టనల్ సముద్రం లోపల నుంచి బయటకు వస్తుంది. కూల్ అందుకని కాదన్న, లోపల ఈజీ ఉంది మన బస్లో. ఇదే ఏం కాదు, తగ్గేదే లేకుండా అన్నట్టుందిగా. అబ్బబ్బబ్బబ్బా, అసలు ఎంత బాగుందో. అసలు ఇది వ్యూ చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగుందో. అసలు లుకింగ్ లైక్ వావ్ అన్నట్లుగా ఉంది కదా.
సో, మేము చాక్లెట్స్ షాపింగు డే 2 నుంచే స్టార్ట్ చేశాము. ఎందుకు అంటే మాకు ఒక ఐడియా వస్తదని జెప్పేసి గైడ్‌ని తీసుకెళ్ళమని చెప్పామనమాట. సో, ఆ గైడ్ ఏంటి అంటే నాకు తెలిసి ఇక్కడ గైడ్స్‌కి కమిషన్ ఉంటది ఫ్రెండ్స్. అందుకే వాళ్ళకి ఏ షాప్ అయితే ఆ షాప్‌కి తీసుకెళ్తున్నారు. మిగతా షాప్స్ మనం ఆపమన్నా ఆపట్లేదు. సో, ఇక్కడ తను ఒక షాప్‌కి తీసుకెళ్లారు. సో, చూసాం మేము. చూసి కొన్ని తీసుకున్నాము. ఆ తర్వాత ఇంకా డిన్నర్ టైమ్ అయిపోయింది కదా అని చెప్పి హోటల్ ఆల్రెడీ బుక్ చేసున్నారు. తినేసి ఇంక రూమ్‌కైతే వచ్చేసామనమాట. ఈరోజు ఫుల్ టైర్డ్ అయిపోయాం ఫ్రెండ్స్ అసలు. నిజంగా నేను ఫుల్‌గా ఇంక రూమ్‌కొచ్చేసి ఫుల్లు హెడ్ అంతా ఆయిల్ పెట్టుకొని మసాజ్ చేసుకొని ఇంకా పడుకుంటే రేపు మార్నింగ్ వరకు ఎంత హాయిగా నిద్రొస్తదో. సో, ఈ వ్లాగ్ అయితే ఇంతే అండి. ఈ వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.